జగన్ పాలనలో ఇసుక లభ్యం కావడమే గగనమయ్యిందని, బ్లాక్ మార్కెట్లో బంగారం కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాలకొల్లు పట్టణంలో నడి రోడ్డుపై తోపుడు బండిపై ఇసుక ప్యాకెట్లు పెట్టుకొని విక్రయించారు. బండిని తోసుకుంటూ ఇకపై మనకు బంగారంలా ఇలా ప్యాకెట్లలోనే ఇసుక లభ్యమవుతుందని అన్నారు. అంతేకాదు, ఓ మహిళ వచ్చి ఈ బంగారు గాజులు తీసుకుని ఇసుక ఇవ్వండి సార్ అని రామనాయుడిని కోరగా ఆయన ఆ గాజులను తూకం వేసి సరిపడనంత ఇసుక ఇచ్చారు. ర్యాంపుల్లో ఇసుక ఫుల్ నిర్మాణాలు నిల్, నిండా నోట్లు ఇచ్చినా తట్ట ఇసుక కొనలేమంటూ ఈ సందర్భంగా ఆయన తోపుడు బండిపై పలు స్లోగన్లు కూడా ప్రదర్శించారు. ప్రజల కొరకు దీక్ష భవన నిర్మాణ కార్మికుల కాపాడగ దీక్ష పద 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 పరుగెడు గాజులు తీసుకుని మాకు ఇప్పించండి. బంగారం కావాలంటే మహిళలు ఎప్పుడన్నా కొనుక్కుంటా, పనులు లేక మేము రోడ్లు పడిపోయా, మాకు ఇప్పించండి. లేదండి బంగారం పాలనపై చంద్రన్న దీక్ష, పాలనపై చంద్రన్న దీక్ష. ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చిందిగా తీసుకెళ్ళిపోతుందేమండి, డబ్బులు తీసుకురన్నా కొంచెం తీసుకెళ్ళండి. అంటే ఈవేళ బంగారమైనా దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదు అనేటువంటి మెసేజ్ ని ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈవేళ బస్తాల్లో ప్యాకెట్లలో తోపుడు బండి మీద సింగిల్ గా ఈ రోజు ఈ ప్రభుత్వానికి మరి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి ఈ యొక్క భవన కార్మికులకు వినియోగదారులకి ఇసుక అందించే ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది.